హాయ్. మహేష్ బాబు గారి కొత్త సినిమా వారణాసి వీడియో టైటిల్లో మనం ఒక దేవత చూసాం కదా. తలను చేతిలో పట్టుకొని శరీరం నుండి వచ్చే ఆ శక్తి రారలతో కనిపించే ఆ అమ్మవారు ఎవరు, ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు అనేది వీడియోలో. ఆమె మరెవరో కాదు, ఆమె చిన్నమస్తాదేవి. చిన్నమస్తాదేవి అంటే తలను కోసుకున్న దేవి. కానీ ఇది బలిదానం కాదు, ఇది అహంకారాన్ని కోసి వెలిగించే శక్తి. ఆమె దశమహావిద్యల్లో 6వ రూపం. ఆమె చుట్టూ ఎర్ర కాంతి, ఎర్ర శక్తి. ఆ అమ్మవారి ఆరిజిన్ స్టోరీస్ వచ్చేసి 2 వర్షన్స్తో చెప్తారు. మొదటి వర్షన్ వచ్చేసి ఒకరోజు పార్వతీ అమ్మవారు శాకిని డాకినీలతో మందాకిని నది వద్దకు స్నానం కోసం వెళ్తారు. ఆ స్నానం చేస్తుండగా శాకిని డాకినీలకు ఆకలేస్తుంది. అప్పుడు వారు పార్వతీ అమ్మవారితో, అమ్మ మాకు బాగా ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే పెట్టవు అని అడుగుతారు. పార్వతీ అమ్మ చిరునవ్వు చిందిస్తుంది. అలా ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి, నది మీద గాలులు తిరుగుతాయి. పార్వతీ అమ్మగారు ఒక్కసారిగా రూపం మారుతారు. పార్వతీ అమ్మ ఒక్కసారిగా తన తలను స్వయంగా కోసుకొని చేతిలో పట్టుకుంటుంది. ఆ శరీరం నుండి 3 శక్తి దారాలు వస్తాయి. ఒకటి అమ్మ చేతిలో ఉన్న నోట్లోకి, మరియు శాకిని డాకినీల నోట్లోకి ప్రవహిస్తాయి. ఇది మొదటి వర్షన్. సెకండ్ వర్షన్లో పార్వతీ అమ్మవారు తన శిరస్సును కోసుకొని కామశక్తిని శాంతపరిచినట్టుగా చెప్పుకుంటారు. తలను కోసుకోవడం అనేది ఒక ఆధ్యాత్మిక సంకేతం. తల అంటే మనసు, తలను కోయడం అంటే అహంకారాన్ని నాశనం చేయడం. రక్తధారలు అంటే జీవశక్తి, శాకిని డాకినీలు అంటే ఈడ పింగళ నాడులు. అమ్మవారి రూపం మనకేం చెప్తుందంటే, నీ మనస్సే నీకు రాజు, నీ అహంకారాన్ని కోసేస్తే నీ జీవితమే మారిపోతుంది. చిన్నమస్తి అమ్మవారిని ఎక్కువగా తంత్ర సాధకులు పూజిస్తారు. చిన్నమస్తి అమ్మ దేవాలయాల్లో రాజ్రప్ప ఆలయం అనేది చాలా ప్రసిద్ధమైంది. ఇది జార్ఖండ్లో ఉంది. అలానే తెలంగాణ, నేపాల్, అస్సాం, బెంగాల్లో అమ్మవారి చిన్న పీఠాలు ఉన్నాయి. అమ్మ రూపం మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే, భయం అనేది నీ ఆలోచనలో ఉంటుంది. నువ్వు నీ ఆలోచనని గెలిస్తే నీ జీవితమే గెలుస్తావు. ఇప్పుడు ఆమె తన తలని నరుక్కుంది కదా, ఆమె తన శరీరాన్ని నరుక్కోవడం కాదు, అక్కడ మనలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని ఛేదించడం అన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.